ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు మనవి చేసుకొనిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుకుంగనారంభింపగా నానావిధ రోగపీడితులైన వారినందరినీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచూ ఉండిరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తముల నుంచి వారినందరినీ స్వస్థపరిచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భటించుచూ వదిలిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వారిని గద్దించి మాట్లాడనీయలేదు. వేకువని లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెదుకుచూ వచ్చి తమను వీడిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణములో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసి ఉన్నది, అందులకే నేను పంపబడితిని అని పలికెను. పిమ్మట యేసు యూదయ ప్రార్థనా మందిరములలో బోధించుచూ ఉండెను. ఇది ప్రభు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాలను తెరవండి, మా హృదయాలను శుద్ధి చేయండి. వినబోయే వాక్యం గ్రహించగలిగే జ్ఞానము, దానిని పాటించగలిగే ఆత్మశక్తిని మాకు దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మునుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థనా మందిరమును వీడి కఫర్నాములో ఉన్నటువంటి పేతురు ఇంటికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సీమోను పేతురు యొక్క అత్తగారు జ్వరంతో బాధపడుతూ ఉన్నారని, యేసుక్రీస్తు ప్రభు ఆమెను స్వస్థపరిచి ఉన్నారని మనం వింటూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, పుట్టుగుడ్డి వారికి కనులనిచ్చాడు, రక్తస్రావ వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరిచాడు, పక్షవాత రోగులను కూడా స్వస్థపరిచాడు. కానీ యేసు ప్రభు చేసినటువంటి అన్ని అద్భుతాలలో అతి చిన్న అద్భుతంగా, అతి స్వల్పమైన అద్భుతంగా సువిశేష పట్టణాల్లో మనం చదువుతూ ఉన్నాము. ఇదే ఒక చిన్న అద్భుతం. ఏమిటి అద్భుతం? జ్వరమును స్వస్థపరిచే అద్భుతము. ప్రియమైన స్నేహితులారా, మరి ఎవరికి చేశారు ఈ అద్భుతము? తన శిష్యులలో ఉన్నటువంటి బంధువు అయినటువంటి పేతురు గారి అత్తగారికి చేశారు. దీనిని బట్టి మనం ఏమి గ్రహించాలి ప్రియమైన స్నేహితులారా? తనను ప్రేమించి తను సేవ చేసేటువంటి
శిష్యులలో వారి బంధువులు ఒక చిన్న అనారోగ్యంతో, జ్వరము అనేటువంటి చిన్న అనారోగ్యంతో ఉండగా ప్రభు వారిని స్వస్థపరిచినట్లుగా మనం వింటూ ఉన్నాం. అనగా తన సేవ చేసేటువంటి దైవ సేవకుల కుటుంబంలో చిన్న అనారోగ్యం ఉన్న ప్రభువే స్వయంగా వారి ఇంటికి వచ్చి ఆ యొక్క చిన్న అనారోగ్యాన్ని కూడా తొలగించి వారి కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతారు. ప్రభు చేసిన అద్భుతాలన్నిటిలో కల్లా అతి చిన్న అద్భుతము ప్రభు తన శిష్యుల బంధువు అయినటువంటి పేతురు గారి అత్తగారికి చేయడం విశేషం. దైవ సేవకులన్నా, వారి బంధువులన్నా, వారికి చిన్న కష్టం వచ్చినా, వారికి చిన్న బాధ కలిగినా ప్రభువు తనకు కలిగినట్లుగా భావించి వారిని స్వస్థపరుస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, ఇదే ప్రభు తన సేవకులకు ఇచ్చేటువంటి గొప్ప గౌరవం, బహుమానం కూడా. పౌలు సౌలుగా ఉన్న రోజులలో దమస్కు నగరానికి వెళుతున్నప్పుడు ప్రభు కనిపించాడు. ఒక గొప్ప వెలుగులా కనిపించి సౌలు సౌలు నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. నిజానికి సౌలు యేసుప్రభుని హింసించాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను హింసించాడా? క్రైస్తవులను హింసించాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? సౌలు సౌలు ఎందుకు నా బిడ్డలైనటువంటి క్రైస్తవులను హింసిస్తున్నావు అనలేదు, కానీ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ప్లీజ్ స్నేహితుల, తన బిడ్డలకి ఏదైనా జరిగితే ఆయన తనకు జరిగినట్లుగానే భావించుకుంటారు. ముఖ్యంగా తన కొరకు జీవితాలను సమర్పించుకున్నటువంటి దైవ సేవకులకు కానీ, వారి కుటుంబంలో కానీ ఏది జరిగినా ప్రభు తనకు జరిగినంతగా ఆయన దానిని భావించుకొని ఒక చిన్న అద్భుతమైన, ఒక చిన్న కష్టమైన వాళ్ళకి రాకుండా వారిని కాపాడుతూ ఉంటాడు. ఇది ప్రభు యొక్క గొప్పతనం, మంచితనం. ప్రియమైన స్నేహితులారా, ఇక రెండో విషయం ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనము గ్రహించవలసింది, సీమోను పేతురు గారు అత్తగారు జ్వరము వీడిపోగానే ఏం చేశారు? ఆమె వెంటనే వారికి పరిచర్య చేయసాగాను. ఎప్పుడైతే దేవుడు ఇలాంటి మేలులు తన బిడ్డలకు చేస్తాడో దానికి ప్రతిఫలంగా, దానికి మనము కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? అటువంటి మేలులు పొందుకున్నటువంటి వారు ఆ ప్రభుని సేవలో తరించిపోవాలి. ఇదే ఒక చక్కనైనటువంటి భక్తి విధానం. చాలా సందర్భాల్లో మనం దేవుడిని ప్రార్థిస్తాం, దేవుడు మనకు మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆ తర్వాత మనము ప్రభుని మర్చిపోతాము, ఆయన చేసిన మేలు మర్చిపోతాము, ఆయన సేవ మర్చిపోతాం, అశ్రద్ధ చేస్తాం. అది మంచి పద్ధతి కాదు. ప్రభుని మేలులు పొందుకున్న వారు తన యొక్క సువార్త సేవలో తమకు తోచినంత సహాయం వారు చేయాలి. అంతవరకు మంచం మీద తీవ్రమైనటువంటి జ్వరంతో ఉన్నటువంటి పేతురు గారి అత్త వెంటనే లేచి స్నానం చేసి ఆమె వంటలు చేసి వారికి వడ్డన చేస్తూ పరిచర్య చేసినట్టుగా వాక్యములు మనం చదువుతూ ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మరి ఈనాటి మొదటి పట్టణాన్ని కనుక మనం చూసినట్లయితే, మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ నుండి సేకరించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వాక్యాన్ని తీసి చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 1 నుండి 9 వరకు వచనాలు. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు తీసుకోండి. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 1 నుంచి 9 వరకు వచనాలు. సోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధముగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. పౌలు గారు చెప్తున్నారండి. కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు పౌలు గారు చెప్తున్నారు, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధంగా మీతో నేను మాట్లాడలేకపోతున్నాను.
లౌకికులనియు క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలనియు ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చుచున్నది. క్రైస్తవులతో దేవునిలో ఎదిగిన బిడ్డలతో మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నాను. హిందువులతో మాట్లాడినట్లుగా, లౌకికులతో మాట్లాడినట్లుగా, దేవుణ్ణి ఎరగలేని వారితో, జ్ఞానస్నానం తీసుకోలేని వారితో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడవలసి వస్తుంది అని పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నారు. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మేము భోజనంతో కాక పాలతోనే పోషింపవలసి వచ్చుచున్నది. అంతేకాక ఇప్పటికి మీరు భుజింపగల స్థితిలో లేరు. పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? మీకు అన్నం పెట్టాలని నేను అనుకుంటున్నాను, కానీ అన్నం తినే శక్తి మీకు లేదు. పాలతో మాత్రమే మిమ్మల్ని నేను పోషింపవలసి వస్తుంది. ఏంటి మాటల తాలూకు అర్థం ప్రియమైన స్నేహితులారా? అంటే ఆధ్యాత్మికంగా గొప్ప గొప్ప పరలోక రహస్యాలను, ఉన్నతమైన విషయాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. భోజనం అంటే గొప్ప విషయాలు. మరి భోజనాన్ని మీరు తినడానికి మీరు సిద్ధంగా లేరు. పాలుతోనే మిమ్మల్ని పోషింపవలసి వస్తుంది అంటే చిన్న చిన్న విషయాలు మాత్రమే నేను మీకు చెప్పగలుగుతున్నాను. దేవుడు ఎన్నో పరలోక రహస్యాలు నాకు తెలియచేస్తున్నారు, కానీ వాటిని అర్థం చేసుకునేటువంటి స్థితిలో మీరు లేరు కనుక చిన్న చిన్న అద్భుతాల గురించి, లోకంలో ఉన్నటువంటి వాటి గురించే నేను మీతో చెప్పవలసి వస్తుంది. మీరు అన్నం తినగలిగే స్థితిలో మీరు లేరు, పాలు తాగే స్థితిలోనే మీరు ఉంటున్నారు. అంటే గొప్ప గొప్ప పరలోక రహస్యాలను గ్రహించగలిగే స్థితిలో మీరు లేరు అని నేను బాధపడుతున్నాను అంటున్నారు. 3వ వచనం, ఎలైనా ఇప్పటికీ మీరు శారీరక సంబంధుల వలె జీవించుచున్నారు. అసూయపరులై ఒకరితో ఒకరు కలహించుకొనుచుండుటచే ఇంకనూ మీరు శరీర సంబంధులుగా, మానవ మాతృలుగానే జీవించుచున్నట్లు కదా. ఇంకా మీలో ఒకరినొకరు అసూయపడుతూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు పగలు పెట్టుకుంటూ ఉన్నట్లయితే మీరు దేవుడి బిడ్డలని ఎలా చెప్పుకోగలుగుతారు? మీరు ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డలని ఎలా చెప్పుకోగలుగుతారు? పౌలు గారు వాళ్ళని ఖండిస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఏలయన్నా ఇప్పటికీ మీరు శరీర సంబంధులై జీవించుచున్నారు. అసూయపరులై ఒకరితో ఒకరు కలహించుకుండుటచే ఇంకనూ మీరు శరీర సంబంధులై మానవ మాతృలుగా జీవించుచున్నట్లే కదా. ఒకడు నేను పౌలు అనుయాయుడుననియు, మరి ఒకడు నేను అపోలో సహచరుడుననియు పలుకుచున్నప్పుడు మీరు కేవలము లోక సంబంధిత వ్యక్తుల వలె ప్రవర్తించుటలేదా? ఒకరు నేను పౌలుకు అనుయాయుడినని, మరొకరు నేను అపోలో సహచరుడినని, ఇలా వర్గాలు, గ్రూపులు మీలో వస్తూ ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మిక ఎదిగిన బిడ్డలుగా ఎలా చెప్పుకోగలుగుతారు? పౌలు గారు వాళ్ళని ఖండిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, మీరు కేవలము లోక సంబంధిత వ్యక్తుల వలె ప్రవర్తించుటలేదా? ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నామని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరికి కక్షలు పెట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు అసూయపడుతూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, పగలు కక్షలు కావేశాలతో ఉంటే మనము దేవుని బిడ్డలుగా జీవించడం లేదు అని పౌలు గారు మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఏలైనా మీరు శారీరక సంబంధులై జీవించుచున్నారు, దేవుని బిడ్డలుగా మీరు జీవించలేకపోతున్నారు. ఒక్కొక్కరు నేను ఈ కులము వాడినని, నేను ఆ కులము వాడినని, నేను ఈ వర్గానికి చెందిన వాడినని, నేను ఆ వర్గానికి చెందిన, ఇలాంటి భావాలు ఎవరిలో ఉంటాయో వారు శారీరక సంబంధులై జీవించుచున్నారు. వాళ్ళు ఇంకా ఆత్మలో ఎదగలేదు అని పౌలు గారు ఖండిస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మరి చాలా సందర్భాల్లో మన సంఘాల్లో కూడా ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మేము ఆత్మలో ఎదుగుతున్నామా లేదా అని మనం ఎలా తెలుసుకుంటాము? మనలో స్వచ్ఛమైన ప్రేమ, అనురాగము, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడము, ఆ యొక్క ప్రేమ ఐక్యతలు ఉన్నప్పుడు మనం ఆత్మలో ఎదుగుతున్నాం. అలా కాకుండా ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరంటే ఒకరికి ద్వేషము,
ఒకరినొకరు ద్వేషించుకోవడము, కలహించుకోవడము, అసూయపడటము, పగలు, కక్షలు, కావేశాలు, వర్గ విభేదాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము ఆత్మలో ఎదగడం లేదు అని పౌలు గారు మనలను హెచ్చరిస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, మీరు లోకపరుల వలె జీవిస్తున్నారు, లోక సంబంధికులుగా జీవిస్తున్నారు. మీకు అన్నం పెట్టాలి అని, మీకు ఆధ్యాత్మిక గొప్ప గొప్ప రహస్యాలు మీతో చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఇంకా చిన్న పిల్లల మనస్తత్వంతోనే ఉన్నారు. చిన్న చిన్న వాటితోనే మిమ్మల్ని నేను పోషించవలసి వస్తుంది. అన్నం పెట్టలేకపోతున్నాను, పాలతో మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాను. పెద్దగా గొప్ప గొప్ప పరలోక రహస్యాలు దేవుడు మనకు బయలుపరచాలని ఆశపడుతున్నప్పుడు మనము ఈ కొంచెం బుద్ధితో ఈ ఒకరంటే ఒకరికి కోపాలు, ద్వేషాలు, పగలు, గ్రూపిజం, నేను ఆ కులం వాడిని, నేను ఈ కులం వాడిని, నేను ఈ వర్గం వాడిని, నేను ఆ వర్గం వాడిని, మాది ఈ గ్రూపు, నీది ఆ గ్రూపు అని చెప్పిన వాళ్ళు దేవుళ్ళో వెనకబడి ఉంటున్నారు. వారు శారీరక సంబంధులై జీవిస్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలుగా వారు ఎదగడం లేదని పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో మనకి చక్కనైనటువంటి మాటలను మనకు చెప్తున్నారు. ప్రియ స్నేహితులారా, పునీత పౌలు గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 21వ వచనంలో లేక 19వ వచనం నుంచి చూస్తే, గలతీ 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే, శారీరక కార్యములు అనగానేమి? శారీరక కార్యములు, ఆధ్యాత్మిక కార్యములు, వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ లోకపరమైనటువంటి క్రియలు, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి క్రియలు. ఈ గలతీయులు రాసినటువంటి లేక 5వ అధ్యాయంలోనే ఈ శారీరక కార్యాలు మరియు ఆత్మ ఫలములు అని పౌలు గారు 22వ వచనం నుండి ఆత్మ ఫలములు చెప్తారు. 19వ వచనం నుండి శారీరక క్రియలు అనగానేమి అని చెప్తారు. ఈ శారీరక క్రియలలో 19వ వచనం నుంచి అది వినిపిస్తున్నాను. శారీరక కార్యములు స్పష్టమే. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి శారీరక క్రియలు. పూర్వము వలె ఇప్పుడును నేను మేము హెచ్చరించుచున్నాను, ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. పౌలు గారు చెప్తున్నారు, ఇలాంటివన్నీ మీలో ఉన్నప్పుడు మేము ఆధ్యాత్మికమైన బిడ్డలము, మేము పరలోకానికి అర్హులము అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వెరీ క్లియర్. ప్రియ స్నేహితులారా, విచారణలో ఏదైనా వర్గ విభేదానికి త్రావిస్తూ ఉన్నావా, నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. జాగ్రత్త. చాలా సందర్భాల్లో ఈ గ్రూపు, ఆ గ్రూపు, ఆ గ్రూపు, ఈ గ్రూపు చాలా ఉంటాయి. పాలిటిక్స్. ఇలాంటి పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి ఆత్మలో లేడు, శారీరకమైనటువంటి క్రియలలో ఆయన ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క శారీరక క్రియలలో ఒక్క మాటను మాత్రం మనము ధ్యానం చేద్దాము. ప్రియమైన స్నేహితులారా, శారీరక క్రియలు ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము. ఈ కక్షలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుడు ఉండడండి. వర్గతత్వం అంటే ఏంటి? డివిజన్ అని ఇంగ్లీష్లో చెప్తారు. వర్గతత్వం, గ్రూపిజం.
మేము ఈ గ్రూపుకి చెందిన వాళ్ళు, మీకు ఈ గ్రూపుకి చెందిన వాళ్ళు, మేము ఈ కులానికి చెందిన వాళ్ళు, మేము ఈ గోత్రానికి చెందిన వాళ్ళు, మేము ఉన్నత గోత్రానికి, మేము తక్కువ గోత్రం. ఈ రకరకాల ఈ వర్గాలు ఎక్కడైతే ఉంటాయో అది శారీరకమైనటువంటి కార్యము, అది దేవుడి నుంచి వచ్చింది కాదు. అలాంటివి చేయువారు నాశనమైపోతారు, నరకాగ్నికి పోతారు. పౌలు గారు చెప్తున్నారు, ఇట్టి క్రియలు చేయువాడు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్త వహించాలి. మూర్ఖుల వలె మనం ప్రవర్తించకూడదు. ఇంకా కోపాలు, కక్షలు, కావిష్యాలు, అసూయలు, గ్రూపిజం, వాళ్ళు వీళ్ళు, మేము వీరు, ఇలాంటి భావాలు ఉన్నవారు ఆత్మలో ఎదగడం లేదు. దేవుడు వారికి గొప్ప గొప్ప రహస్యాలను చెప్పాలని ఆశపడినా దానిని గ్రహించగలిగే శక్తి వారికి లేదు. పెద్ద పెద్ద ప్రసంగాలు గురువులు చెప్పొచ్చు కనుక నీ తలకు అది ఎక్కదు. ఎందుకంటే నీ మనసంతా కూడా ఈ లోకపరమైనటువంటి వ్యవహారాలతో నిండిపోయింది కాబట్టి దానిని నువ్వు గ్రహించడము నీ వల్ల కాదు. పౌలుగా చెప్తున్నారు, అన్నం పెట్టాలనుకుంటున్నాను కానీ దానిని అరిగించుకునే శక్తి మీకు లేదు. అందుకే కొద్దిగా పాలు చెంచాతో మీకు పట్టవలసి వస్తుంది. చిన్న చిన్న వాక్యాలే మీకు చెప్పవలసి వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలైనటువంటి మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో నేను దేవుని బిడ్డను కదా, ఇలాంటి గుణాలు నాకు ఉండొచ్చా, ఇలాంటి మాటలు నేను ఆడొచ్చా, ఇలాంటి వర్గ విభేదము నేను చేయవచ్చా? పౌలు గారు వాళ్ళని ఖండిస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మరి నిన్నటి రోజు వాక్యము ఒకంత మనం ధ్యానం చేసుకుందాం. మరి నిన్నటి రోజు మనం చూసినట్లయితే ప్రభు కఫర్నాముకు వెళ్తున్నాడు. అక్కడ గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. మరి అంతకుముందే ప్రభు నజరేతుకు వెళ్ళాడు. ఆ నజరేతులో ప్రజలు ఆయనను తిరస్కరించారు. తన సొంత గ్రామం, ముందు రోజు మన వాక్యం ఆలకించాం, తన సొంత గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఆయన చెప్పిన మాటలకు, ప్రసంగానికి కోపగించుకొని ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఎత్తైన పర్వతానికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తలక్రిందులుగా ఆయనను పడద్రోసి చంపడానికి ప్రయత్నించారు. అంతగా ప్రమాదం జరిగింది తన సొంత గ్రామంలో. ప్రభు అప్పుడే చెప్తున్నారు కదా, ప్రవక్త తన స్వదేశమున తన బంధువుల మధ్యలో ఆయన గౌరవింపబడ్డాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కఫర్నాముకు వెళ్ళాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆయనని ఆహ్వానించారు. ఆయన అక్కడ వాక్యం చెప్పాడు. అందరూ సంతోషంగా వాక్యాన్ని ఆలకించారు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ తన సొంత గ్రామంలో ప్రభువు అద్భుతాలు చేయలేకపోతున్నాడు. తన పక్క గ్రామంలో మాత్రం గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఏమిటి వ్యత్యాసం? ప్రభులో శక్తి లేకనా, లేకపోతే ఆ గ్రామాలలో అర్హత లేకనా? ప్రియమైన స్నేహితులారా, ప్రభులో శక్తి లేక కాదు, కానీ ఆ యొక్క గ్రామాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండడంతో ప్రభు అక్కడ ఎటువంటి మేలులను చేయలేకపోతూ ఉన్నాడు. ప్రియమైన దైవప్రజలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రభు అచ్చట పెక్కు అద్భుతములు చేయలేకపోయాను అని మనము చదువుతూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు తీసుకొని చూసినట్లయితే మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 58వ వచనంలో నజరేతులో గురించి ఇక్కడ మత్తయి గారు చెప్తున్నారు. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములు చేయలేదు. ఆ ప్రజల అవిశ్వాసం వలన అచ్చట ఆయన ఎక్కువ అద్భుతములు చేయలేదు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అయితే ఇలా ఉంటుంది, అండ్ హీ డిడ్ నాట్ డూ మెనీ డీడ్స్ ఆఫ్ పవర్ దేర్
బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. ఇంకొక ట్రాన్స్లేషన్లో అయితే అచ్చట ఆయన పెక్కు అద్భుతములను చేయజాలలేకపోయెను. ఈ కుడ్ నాట్ డూ, ఈ ఫెయిల్ టు డూ ద మిరకల్స్ దేర్. తన సొంత గ్రామంలో అద్భుతాలు ఆయన చేయలేకపోతున్నాడు, పక్క గ్రామంలో మాత్రం గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. కారణం ఏంటి? ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరు? ఈ కుర్రోడా మా ముందు పుట్టి మా ముందు పెరిగి ఇప్పుడు మాకు నీతులు చెప్పడానికి వచ్చాడా? ప్రభు చెప్పాడు కదా, ఇదిగో ఆ యొక్క నామాను అనేటువంటి వ్యక్తి హైందవుడైనా ఆయనకు దేవుడు స్వస్థత చేశారు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాంటి స్వస్థత జరగలేదని, అన్యులను ఆయన పొగిడాడని, అన్యులను ఆయన పొగుడుతున్నాడని, యూదులమైనటువంటి మమ్మల్ని ఆయన కించపరుస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. మా ముందు పుట్టి మా ముందు పెరిగినటువంటి ఈ కుర్రవాడు ఈయన వడ్రంగి కుమారుడు కాదా? మరియు వాళ్ళ యొక్క అన్నదమ్ములు మా మధ్యలో లేరా? చూడండి, కులము పెట్టి వృత్తిని పెట్టి ఆయన యొక్క స్థితిని తిరస్కరిస్తున్నారు. వడ్రంగి కుమారుడు కాదా వీడా? ఈ వడ్రంగడు కొడుకు మాకొచ్చి నీతులు చెప్పడమా? మా ఊర్లో పుట్టి మా ఊర్లో పెరిగి ఇప్పుడు మాకు నీతులు చెప్పడమా? అన్యులందరూ గొప్పవాళ్ళు, వాళ్ళ విశ్వాసం గొప్పది అని చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా తిరగబడి యేసుప్రభుని తరుముకొని వెళ్ళి పట్టణం నిర్మింపబడినటువంటి ఆ పర్వతం పైకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తలక్రిందులుగా ఆయన పడద్రోసి చంపాలని కూడా ప్రయత్నం చేశారు. దే వర్ అబౌట్ టు కిల్ హిమ్, మర్డర్ చేయబోయారు యేసుప్రభుని. అంత పెద్ద గొడవ యేసుక్రీస్తు సొంత పట్టణంలోనే జరిగింది. ప్రియమైన దైవప్రజలారా, సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు వాక్యం ఒకసారి మనం చూసుకున్నట్లయితే లూకా శుభవార్త 4వ అధ్యాయము 31 నుంచి 37 వరకు వచనాల్లో మనం ఈ మాటలను చదువుతాం. ప్రియ స్నేహితులారా, లూకా శుభవార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి. ఇరవై 24వ వచనంని చదువుతున్నాను. ఏ ప్రవక్తయు తన స్వదేశమును గౌరవింపబడరని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసముల వృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలు ఎక్కువ మంది విధవరాండుండినను సీదోనులోని సెరెఫాతు గ్రామానికి నివసించి విధవరాలు మాత్రమే ఏలియా పంపబడిను. ప్రవక్తకు ఎలీషా కాలంలో ఇజ్రాయేలులో చాలామంది కుష్ఠరోగులున్నను సిరియా నివాసియకు నామాను తప్ప ఎవ్వరూ స్వస్థపరపబడలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలందరూ యేసు మాటలకు మండిపడి, అంటే అన్యుడైనటువంటి నామాన్ని ఆయన పొగిడాడు. ఇక్కడ ఉన్నటువంటి మేము అబ్రాహం సంతతి అని చెప్పేటువంటి యూదులు మీకు విశ్వాసం లేదు, సాధారణమైనటువంటి అన్యులకు విశ్వాసం ఉందని నామానుని అక్కడ ప్రభు పొగిడాడు. దానిని బట్టి ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరం వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయదలచిరి. యేసుక్రీస్తుని చంపేయాలన్నంత కోపంతో వాళ్ళు విరుచుకొని పడ్డారు. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిని తాను వెళ్ళిపోయాను. ఎలాగో ప్రభు తప్పించుకున్నాడు. ఊరంతా మీద పడితే ఎలా తప్పించుకుంటారండి? చంపేయాలంటే చంపేస్తారు వాళ్ళు, కానీ అది దేవుడి సమయం కాదు. కాబట్టి ప్రభు ఏ విధంగానో రక్షింపబడ్డాడు. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, అయితే మరి ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రభుని దేవుడు పంపిన సేవకుడుగా వారు గుర్తించలేదు. ఆయనలో ఉన్న శక్తిని వారు గుర్తించలేదు. కానీ
ఏం చూస్తున్నారు? ఆయన ఊరే ఊరు, ఆయన కులం ఏం కులము, ఆయన వృత్తి ఏంటి, ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి వారు లోకపరంగా ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా లేరు. పౌలు గారు చెప్తున్నట్లుగా మీరు ఇంకా లోకపరంగానే ఉన్నారు, ఆధ్యాత్మికమైన బిడ్డలుగా మీరు లేరు. కనుకనే అక్కడ దేవుడు అద్భుతాలు చేయలేకపోయారు. మరి పక్క గ్రామంకి వెళ్ళారు, 440 మైళ్ళు దూరం వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కఫర్నాము అనేటువంటి ప్రాంతంలో ప్రజలందరూ కూడా మంచి మనసుతో ప్రభుని ఆహ్వానించారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. 4 అడుగుల దూరంలో ఇలాంటి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఒక 30-40 మైళ్ళు దూరం వెళ్ళేసరికి ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్నట్టు నజరేతులు ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలకి ఏంటి తేడా? వీరి విశ్వాసము, వారి విశ్వాసం, వీరికి దేవుడి యొక్క శక్తికి వీరు ఎంతో ఆహ్వానించారు. కాబట్టి అక్కడ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతున్నాడు. ప్రియ స్నేహితులారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, మాకెందుకు అద్భుతాలు జరగడం లేదు? వారికి అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళకి అద్భుతాలు, కొత్తగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయి, మాకెందుకు అద్భుతాలు జరగడం లేదు? వీ హ్యావ్ టు చెకప్ యువర్ హార్ట్. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించాలి, నీ మాట తీరు పరీక్షించాలి, నీ విశ్వాసం పరీక్షించాలి, నీ ఆలోచన విధానం పరీక్షించాలి. ఎందుకు అద్భుతాలు జరగడం లేదు? ఆ గ్రామంలో అద్భుతాలు చేయలేకపోతున్నారు ప్రభు, కానీ ఈ గ్రామంలో ఎవరిలో లోపం ఉంది? ప్రభులో లోపం ఉందా? గ్రామస్తుల్లో లోపం ఉందా? ప్రభులో లోపం ఉందా? వ్యక్తుల్లో లోపం ఉందా? ప్రభు అనేక అద్భుతాలను చేస్తున్నాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అద్భుతాలు చేయటం ఆయనకు సహజం. పునీత అగస్తిని వారు చెప్తారు, ప్రతి 5 నిమిషాలకి ఒక అద్భుతం ఆయన చేస్తాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. మరి అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయండి. నా జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగటం లేదు? మా కుటుంబంలో ఎందుకు అద్భుతాలు జరగటం లేదు? ఎక్కడో ఏదో లోపం ఉంది, చూడాలి. విశ్వాసంలో లోపం ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఈ యొక్క లేనిపోని వర్గ విభేదాలు, వాళ్ళు వీళ్ళు, ఆ కులం ఈ కులం, ఈ వర్గం ఆ వర్గం, వాళ్ళ మీద కోపము, వీళ్ళ మీద కక్ష, ఇలాంటి అసూయ, ఇలాంటివన్నీ హృదయంలో పెట్టుకుంటే దేవుడి శక్తి నీకు ఎలా అర్థమవుతుంది? అన్నం తినే వయసులో నువ్వు లేవు, పాలు మాత్రమే తాగే స్థితిలో ఉన్నావు. చూడండి, కొంతమంది హాస్పిటల్లో ఉంటారు, పెద్ద పెద్ద ఆపరేషన్లు అయిన తర్వాత డాక్టర్లు చిన్న స్పూన్తో పంచదార నీళ్ళు మాత్రం పట్టండి అంటారు. శక్తి వస్తుందా? ఆయనకి శక్తి వస్తుందా? మనిషి అంత ఉన్నాడు, చెంచాతో పంచదార నీళ్ళు నోట్లోకి వేస్తూ ఉంటే నీకు ఎప్పుడు శక్తి వస్తుంది? ఎప్పుడు బలం వస్తుంది? ఎప్పుడు లేస్తాడు? ఎప్పుడు నడుస్తాడు? ఈరోజు దేవుడు మనకి చెంచాతో చిన్న చిన్న వాక్యమే ఇస్తున్నాడు. కారణం ఏంటంటే, ఇలాంటివన్నీ మన మనసులో పెట్టుకొని దేవుని యొక్క వాక్యం మన హృదయంలో స్థలము లేదు, ఆయన శక్తిని మనం గ్రహించడం లేదు. ప్రియమైన స్నేహితులారా, మరి నిన్నటి రోజు వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక పిశాచంతో ఆవేశించి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు గద్దించగా ఆయనలో ఉన్న పిశాచాలు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. దైవ కుమారుడా, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? మమ్మల్ని నాశనం చేయకు, ఇదిగో ఈ వ్యక్తిని మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అని చెప్పి పిశాచాలు ప్రభుని గుర్తిస్తున్నాయి, ఆయనలో ఉన్న శక్తిని గుర్తిస్తున్నాయి. ఆయన రక్షకుడని, మెస్సయా అని పిశాచాలు గుర్తిస్తున్నాయి. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనమే ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న మహిమను మనం గుర్తించలేకపోతున్నామేమో. అందుకే మనలో ఇంకా మార్పులు రావడం లేదు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగడం లేదు. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, అద్భుతాలు జరగడం లేదు. కారణం ఏంటంటే, ఇంకా మనం చిన్నపిల్లల మనస్తత్వంతోనే ఉన్నాం.
ఇంకా వాళ్ళు వీళ్ళు ఇది అది ఇలాంటి కుల్లి కపటం కక్షలు కవిష్యాలు. పౌలు గారు లిస్టు చెప్పినట్లుగా ఎన్ని పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఎన్ని మీలో ఉన్నప్పుడు మీరు దేవుడి బిడ్డలని ఎలా చెప్పుకోగలుగుతారు? ఇట్టివారు దైవరాజ్యములో ప్రవేశింపజాలరు చివరిలో చెప్పేశారు. అటువంటి మనస్తత్వం మనలో ఉంటే తీసివేసుకోవాలి బిడ్డలారా. దేవుళ్ళు ఎదగాలంటే, మన కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే, దేవుని మహత్కార్యాలు మనం చవి చూడాలంటే అడుగు అడుగున అద్భుతాలు జరుగుతాయండి. మన దృక్పథం మారాలి, మన మాట విధానం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. అప్పుడే దేవుడి తాలూకు మహిమ కార్యాలు మనం చూడగలుగుతాం. అది లేనంత వరకు మేము పుట్టు క్రైస్తవులం అండి, లేకపోతే మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము క్రైస్తవులం అని చెప్తున్నాము, కానీ వాట్ ఈస్ ద యూజ్? దానివల్ల ప్రయోజనం ఏమిటి? మేము 40 సంవత్సరాలు క్రైస్తవులు అయితే ఏంటి గొప్పతనం? నజరేతులో యేసుప్రభు పుట్టి పెరిగిన గ్రామమే దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. వాళ్ళు పుట్టు క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు. మా ఊర్లోనే యేసుప్రభు పుట్టాడు, మా ఊర్లోనే మరియమ్మ గారు జీవించారు, మా ఊర్లోనే యేసుప్రభు పెరిగి పెద్దవాడయ్యాడు. సో వాట్? అయితే ఏంటి? ఏమైనా ఆశీర్వాదాలు నిలుస్తున్నాయి ఆ గ్రామంలో? ఆ గ్రామం విడిచిపెట్టి ప్రభువు ఆ పరిసర గ్రామాలకు వెళ్ళిపోయాడు. తన సొంత గ్రామం వాళ్ళకి మేలులు చేద్దామని, అద్భుతాలు చేద్దామని, వాళ్ళకి కూడా ఆశీర్వాదాలు ఇద్దామని వెళ్ళాడు. కానీ వారు దానిని పొందడానికి సిద్ధంగా లేరు. ప్రియమైన స్నేహితులారా, మన హృదయాలను పరిశీలించుకోవాలి. మన హృదయంలో ఇంకా లోకపరమైనటువంటి మనుషుల్లాగా మనం జీవించినట్లయితే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాం. లోకపరమైనటువంటి మనుషులుగా మనం జీవించినట్లయితే మనం దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతాం. మరొకసారి నాటి మొదటి పట్టణంలో పౌలు గారు పలికిన మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం నుండి, సోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధముగా మీతో మాట్లాడలేకపోయితిని. లౌకికులనియు క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలనియు ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. లౌకికులని, హిందువులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడవలసి వస్తుంది. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మేము భోజనముతో కాక పాలతోనే పోషింపవలసి వచ్చుచున్నది. అంతేకాక ఇప్పటికీ మీరు భుజింపగల స్థితిలో లేరు. దేవుడు గొప్ప కార్యాలు వినటానికి కానీ అవి చూడటానికి కానీ మీకు ఇంకా అంతటి యోగ్యత రాలేదంటున్నాడు. ఎలైనా ఇప్పటికీ మీరు శారీరక సంబంధులై జీవించుచున్నారు కదా. అసూయపరులై ఒకరితో ఒకరు కలహించుకొనుచుండుటచే ఇంకనూ మీరు శరీర సంబంధులే మానవ మాతృలుగానే జీవించుచున్నారు కదా. ఒకడు నేను పౌలు అనుయాయుడిననియు, నేను మరి ఒకడు అపోలో సహచరుడిననియు పలుకుచున్నప్పుడు మీరు కేవలము లోక సంబంధిత వ్యక్తులుగా ప్రవర్తించుటలేదా? పునీత పౌలు గారు ముక్కుసూటిగా మాట్లాడతారండి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా ఆయన గద్దిస్తాడు. సున్నితంగా వాళ్ళని వీళ్ళని మెప్పించడానికి చెప్పేది వాక్యం కాదు. నిన్నటి రోజు వాక్యంలో మనం ఆలకించినట్లయితే, నేను ఉన్నతమైనటువంటి భాషా మాటలతో నేను మీ దగ్గరికి రాలేదు, వాక్చాతుర్యంతో మీ దగ్గరికి రాలేదు, ఏదో గొప్ప గొప్ప గ్రాంధిక భాషలో మాట్లాడి భాషతో వాక్యంతో మిమ్మల్ని మెప్పించడానికి నేను రాలేదు. నేను చెప్పే మాటలు గొప్ప గొప్ప పాండిత్యంతో కూడినవి కాదు. సిలువ మీద వేలాడిన క్రీస్తుని గురించిన వార్తను నేను బోధించడానికి వచ్చాను. మీలో ఉన్నటువంటి లోపాలను ఖండిస్తూ ఉన్నాను అంతే. నమ్మకం ఉన్న వాళ్ళు వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈనాటి దివ్య వాక్యము మనందరిలో దేవుని యొక్క జ్ఞానాన్ని నింపి
లోకపరమైనటువంటి వ్యక్తులుగా కాక, శారీరక సంబంధులైనటువంటి వ్యక్తులుగా కాక, ఆధ్యాత్మిక వ్యక్తులుగా మనల్ని మలచాలని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు మనల్ని దీవించి కాపాడునుగాక.